ఇవాళ ఉదయం ప్రజావేదిక దగ్గర చంద్రబాబు జరిపిన పరిశీలనకు సంబంధించిన దృశ్యాలను కింద రైట్ మోస్ట్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రజావేదిక శిథిలాలు అన్నీ కూడా అలానే పడి ఉన్నాయి. ఆయన కాస్త ప్రజావేదికను చూసిన తర్వాత ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే దీన్ని ఈ విధ్వంసానికి గుర్తుగా ఇలానే ఉంచేయాలి, ఆ శిథిలాలను అలానే ఉంచాలని తాను భావిస్తున్నానని కూడా మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. అక్కడి నుంచి బయలుదేరి క్యాపిటల్ రీజియన్కి సంబంధించిన పూర్తి స్కాన్ చేయాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఆయన తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత ప్రజావేదిక దగ్గరకు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెం చేరుకుని ఎక్కడైతే 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ జరిగిందో, ఎక్కడైతే ఫౌండేషన్ స్టోన్ వేశారో ఆ ఫౌండేషన్ స్టోన్కి ఆయన నమస్కరించుకున్నారు. అక్కడ మట్టిని ఆయన తన చేతులతో తాకి నమస్కరించారు. ఎందుకంటే అది దేశంలోని వివిధ పుణ్య ప్రదేశాల నుంచి తీసుకువచ్చిన సేకరించిన మట్టి కాబట్టి ఎంతో విలువైనదిగా పవిత్రమైనదిగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి నమస్కరించిన దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే భూమి పూజ జరిగి ఫౌండేషన్ స్టోన్ వేశారో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రైతులు కూడా, అమరావతి రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు కూడా అక్కడ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారు కూడా అక్కడ ఫౌండేషన్ స్టోన్కి హారతిస్తే ముఖ్యమంత్రి ఆ హారతిని కళ్ళకి అద్దుకున్న దృశ్యాన్ని కూడా మనమంతా చూసాము. ఆ తర్వాత దానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ ఫోటో గ్యాలరీలో ప్రధానంగా క్యాపిటల్ రీజియన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరిచారు, ఫోటోల రూపంలో పొందుపరిచారు అధికారులు. వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రికి క్లియర్గా వివరించారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాళ్లతో డీటెయిల్డ్గా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయపూడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. రాయపూడిలో ప్రధానంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి, మంత్రులకి, అలాగే హైకోర్టు జడ్జిలకి అక్కడ నివాసాలు నిర్మితమవుతూ ఉన్నాయి. అవి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నిర్మాణాలు ఒక 70% దాకా పూర్తయినట్టుగా మనకు సమాచారం, మనకు తెలుసు. అయితే ఇప్పుడు వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి అంటే ఏ రకంగా చేయాలి అన్న దానికి సంబంధించి అధికారులతో ఆయన యాక్చువల్ గ్రౌండ్ పిక్చర్ తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన రాయపూడిలో జరుపుతున్న పర్యటన తాలూకు దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ 5 సంవత్సరాల్లో ఎంత మేర దెబ్బతిన్నాయి ఈ నిర్మాణాలు అన్నది కూడా ఆయన ప్రత్యక్షంగా చూడాలి అని భావించిన నేపథ్యంలోనే ఇవాళ అమరావతి పర్యటన పెట్టుకున్నారు. ఆ డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంది అన్నది కూడా పూర్తిగా అర్థమైన తర్వాతే ఏ రకమైన నిర్మాణాలతో ముందుకు వెళ్ళాలి, వాటిని ఏ రకంగా డ్యామేజ్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎంత వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అన్నది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడా ఆయన సమీక్షించబోతూ ఉన్నారు. అంతేకాదు ఫ్రెష్ టెండర్స్ని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన టెండర్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి కాబట్టి ఇప్పుడు తాజాగా మళ్ళీ టెండర్స్ని పిలవడానికి, టెండర్స్ ఓకే చేయడానికి వాటన్నిటికీ కూడా దాదాపు 3-4 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మంత్రి నారాయణ మీడియాని బ్రీఫ్ చేస్తూ కూడా చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి కొత్త టెండర్స్ పిలవడానికి, ఆ తర్వాత పనులన్నీ మొదలు పెట్టడానికి ఎంత కాలంలో పూర్తి చేయాలి అనే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ జరగాలి అంటే దానికి ఫస్ట్ స్టెప్ ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ప్రత్యక్షంగా సిచ్యువేషన్ ఏంటి అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్నది ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మనం ఏరియల్ వ్యూ చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ఆ బస్ సరిగ్గా నిర్మాణాల ప్రాంతానికి చేరుకున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. భారీ కాన్వాయ్లో ముఖ్యమంత్రి ఇవాళ తన నివాసం నుంచి బయలుదేరారు. ఆయనతో పాటుగా ఆయన బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తోటి మంత్రులు అలాగే అధికారులు కూడా ఆయన వెంట రాగా
భారీ వాహన శ్రేణి ఆయన వెంట ఫాలో అయిన దృశ్యాన్ని కూడా మనమంతా చూసాము. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం రాయపూడిలో ఇప్పటికే జరిగిన నిర్మాణాలు. రాయపూడిలో గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు అయితే నిర్మాణాలని చేశామో ఆ తర్వాత ఏమన్నా వాటిలో మార్పులు కనిపిస్తున్నాయా, ఏమన్నా డ్యామేజ్ అక్కడ నిర్మాణాలకి జరిగిందా, జరిగితే ఏ స్థాయిలో జరిగింది, వాటన్నిటినీ మళ్ళీ సరిదిద్ది పూర్తి స్థాయిలో నిర్మాణాలని కంప్లీట్ చేసి నివాసయోగ్యంగా ఆ నిర్మాణాలని, ఆ బిల్డింగ్స్ అన్నింటినీ మార్చి ఏ లక్ష్యం కోసమైతే వాటి నిర్మాణాలు మొదలుపెట్టారో ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా త్వరితగతిన అడుగులు వేయాలని భావిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం రాయపూడిలో జరిగిన నిర్మాణాల ఏరియల్ షాట్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. అధికారులతో నిర్మాణాల లోపల కలియ తిరుగుతూ ఆయన పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు.